నా వెనక ఎవరు లేదు, ఒక్కడనే ఉన్నారు. గతంలో కూడా ఒక్కడనే ఏక్ నిరంజన్, రాజాసింగ్ ఎప్పుడైనా ఏక్ నిరంజన్ అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఏక్ నిరంజన్ ఉన్నాడు. సిటీలో కూడా ఒక్కటే ఎమ్మెల్యే, కానీ మర్యాద లేదు, ఏం చేయాలి. సార్ మీరు కేంద్ర పార్టీ నుంచి రాజాసింగ్ కొంత అక్కడ పట్టుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నేతల్ని కేర్ చేస్తలేదు. ముందు నుంచి కూడా అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా పార్టీ నుంచి అయినా పార్టీ ఇక్కడ ఉన్న నేతల మీద విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి కేంద్రంలో మీ వెనకాల యోగి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, అట్లాంటివి వస్తుంది, అదేమన్నా ఉందా? విమర్శలు నేను ఎప్పుడు చేయలేను. నేను వాళ్ళకి కరెక్ట్ చేయండి, మీరు తప్పు చేస్తున్నారు, నేను ఎప్పుడైనా నేను అదే మాట అన్నాను. కేంద్ర అధికారులు, కేంద్రంలో ఉన్న పెద్దలు, యోగి ఆదిత్యనాథ్ గారు, వాళ్ళందరి ఆశీర్వాదం గతంలో కూడా ఉండే, ఇవాళ కూడా నా పైన ఉంటుంది. చాలాసార్లు నాకు ఫోన్ చేసి తిడతారు వాళ్ళు, అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు రీజన్ ఇచ్చినావు, ఎందుకు మాతో చర్చ చేయలేదు అని చాలాసార్లు వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పినారు. మొన్న మా సమాజ కార్యక్రమం ఉండే ఢిల్లీలో, అక్కడ కూడా వెళ్తే కూడా వాళ్ళు కలిసినారు. మా సమాజం 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, చాలా వరకు ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు అడిగినారు. నేను చెప్పిన బాధ ఉండే, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నాకు మర్యాద దొరకాలి, అది దొరకలేదు. మా కార్యకర్తలకి ఏ మర్యాద దొరకాలి, అది మా కార్యకర్తలకి మర్యాద దొరకలేదు. ఇవాళ గోషామేల్ 3వ సారి గెలిపించిన మా కార్యకర్తలు హైదరాబాద్ పార్లమెంట్, ఇవాళ ఎవరికి ఇక్కడ నుంచి పోస్ట్ ఇచ్చినారు చెప్పండి. గతంలో కూడా ఇదే కదా మా బాధ. కార్యకర్తల్ని గుర్తించండి, కార్యకర్తలు పనిచేసే వాళ్ళకి పోస్టులు ఇవ్వండి, వాళ్ళకి మీరు అవకాశం ఇస్తే ఇవాళ మన తర్వాత, ఇవాళ లేకపోతే రేపు మీ సమయం అయిపోతుంది, మన తర్వాత ఇదే కార్యకర్తలు పార్టీని డెవలప్ చేస్తారు కదా, ఇదే కదా మా బాధ. అదే బాధని పక్క పెట్టినారు. మరి మీకు ఫోన్ చేసి తిట్టే నాయకులతో ఎందుకు గతంలో పార్టీలో జరుగుతున్న అంశాలపై చర్చించలేదు? చాలాసారి ప్రతి ఒక్క వేదిక పైన, ప్రతి ఒక్క మీటింగ్లో నేను గతంలో అమిత్ షా సార్ కూడా డైరెక్ట్ చెప్పిన నల్గొండలో, సార్ ఈ వీళ్ళు ఇట్లా వేలు చూపెట్టి చెప్పిన, సార్ వీళ్ళు గ్రూపిజం వల్ల పార్టీ సర్వనాశనం అవుతుంది సార్, ఫస్ట్ వీళ్ళు గ్రూపిజంని ఖతం చేయండి, అప్పుడే మనం గవర్నమెంట్లో వస్తామని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పే దమ్ముంది, చెప్పినాం కూడా. ఇప్పుడు ఒక బండి ఉంటుంది, బండి వెనుక కింద సామాన్ ఉంటుంది, ఆ సామాన్ తీయలేము, తీస్తే బండి పడిపోతుంది. అట్లాంటి కొంతమంది నాయకులు ఇవాళ మా బీజేపీలో సీనియర్లు ఉన్నారు, వాళ్ళపైన ఏం చేయలేము, వాళ్ళకి తీయలేము, తీస్తే పార్టీకి నష్టం. దాని గురించి ఏదో నడిపిస్తున్నారు మా పెద్దలు. పార్టీ ఎప్పుడు కూడా నష్టపోదు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి నా ఒక రిక్వెస్ట్, ఏ విధంగా మీరు కష్టపడ్డారు ఇదే విధంగా మీరు కష్టపడండి. ఇవాళ లేకపోతే రేపు పార్టీకి అన్యాయం చేస్తున్న వాళ్ళ పైన 100% చర్యలు ఉంటుంది. ఇవాళ లేకపోతే రేపు వీరు జరుగుతారు, మీరు ఇక్కడ వస్తారు. ఏ కార్యకర్తలు కూడా బాధపడొద్దు, మీరు పార్టీకి ఏ విధంగా పని చేశారు అట్లా చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. కేంద్ర పార్టీ పెద్దల్ని కలుస్తా అన్నారు, ఏమన్నా ప్లాన్ చేశారా, పోయే ఆలోచనలు ఉన్నారా, కలిసేందుకు? అది మంచి సమయం ఇంకా రాలేదనుకుంటున్నా, కానీ ఇవాళ లేకపోతే రేపు సమయం వచ్చిన తర్వాత కలుద్దాం. పిలుపు వస్తే ఐఎమ్ రెడీ, పిలుపుకి రెడీ ఉన్నా, కానీ కలిసే ముందు నా బాధలు చెప్తా, నా పైన జరిగిన అన్యాయం గురించి చెప్తా. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు ఏ మార్గం చూపెడితే ఆ మార్గంలో నడుస్తాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్నా సార్, ఇప్పుడు నేను కాంగ్రెస్లో వెళ్ళలేను, బీఆర్ఎస్లో వెళ్ళలేను, ఏ సెక్యులర్ పార్టీలో వెళ్ళలేను, ఎందుకంటే హిందుత్వం మొత్తం నిండి ఉన్నాయి కదా, వేరే పార్టీ మ్యాచ్ కాదు, అందుకోసం నేను వెయిటింగ్. కానీ వెళ్ళే ముందు నేను ఇక్కడ చేస్తున్న అన్యాయం గురించి కేంద్రం అధికారులకి, మా అధికారులకి చెప్తాను. ఇవాళ కూడా నా బీజేపీ, రేపు కూడా నా బీజేపీ ఉంటుంది. మొత్తం మా మీడియా వాళ్ళకి చెప్తున్నా, గతంలో కూడా నా బీజేపీ, ఇవాళ కూడా నా బీజేపీ. కవితను ఉదాహరణ చేసుకుంటూ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్, కవితను ఉదాహరణ చేస్తూ మాట్లాడుతున్నారు. కవిత రాజీనామా చేసింది, పార్టీకి పదవికి అన్నిటికీ రాజీనామా చేసింది, రాజేశం కూడా చేయాలి. నేను చేయను. నా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు, నాకు ఎలక్షన్లో ఎట్లాంటి కూడా సపోర్ట్ చేయలే, ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. 3వసారి కూడా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి.
గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా పార్టీ చెప్తున్నా. మద్దతు ఇవ్వలేదు అన్నప్పుడు పార్టీలో ఎందుకు ఆల్రెడీ చేయాలి మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు, గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను. ఏ ఆశ లేదంటున్నారు కానీ అదే ప్రెసిడెంట్ రాలేదని ప్రెసిడెంట్కు నేను వేద్దామంటే నామినేషన్ వేద్దామంటే కూడా ఎవరు బలపరుస్తలేరని చెప్పి ఆ రోజు రిజైన్ ఇచ్చారు. మరి మీరు ఆ రోజు ఏం జరిగింది అందరికీ తెలుసు. నేను 15 మందిని తీసుకొని వచ్చిన నాకు సపోర్ట్గా. ఆ 15 మందిని దాచిపెట్టారు. అసలు ఎందుకు దాచిపెట్టినారు? అంతా మీకు భయం ఉంటే ఎందుకు దాచిపెట్టినారు? ఫ్రీడమ్గా ఇచ్చేది, ఫ్రీ వాళ్ళకి ఇచ్చేది. అప్పుడు నేను చూపెట్టేది ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని. పదవుల గురించి ఎప్పుడు కూడా ఆశించలే, గతంలో కూడా ఇప్పుడు కూడా. మేము ఇవాళ ఎమ్మెల్యేగా ఉండి కూడా మా కార్యకర్తలకి ఒక ఫ్రీగా మేము పనిచేస్తాం, ప్రజల్లో ఫ్రీగా మేము తిరుగుతాం. ఎప్పుడు కూడా 3 సార్లు గెలిచినామండి. ఎప్పుడు కూడా మా హిస్టరీలో చూసుకోండి, ఏ పదవి రాజసింగ్ ఆయన గురించి అడిగిండా ఎప్పుడు కూడా మేము అడగలేదు. 2018లో నేను ఒక్కడే గెలిచిన. అప్పుడు వాళ్ళు అంటే నేను ఫ్లో లీడర్ అప్పుడు అయినా, కానీ 14లో అప్పుడు అడగలేదు. మళ్ళా 23లో కూడా ఏ పదవి కూడా మేము అడగలేము. బీజేపీ పార్టీని డమ్మీ చేయాలని చూస్తున్న సొంత పార్టీ నేతలు ఎవరు సార్? దీంట్లో ఒక స్టేట్మెంట్ చేశారు, కొంతమంది నాయకులు డమ్మీ చేయాలని చూస్తున్నారు పార్టీని అన్నారు. ఇప్పుడు ఈ లిస్టు చూస్తే మీకే అర్థమవుతానండి. ఇది లిస్టు నేను చెప్పినా కదా, ఈ లిస్టు పట్టుకొని మీరు గవర్నమెంట్ తీసుకొని వస్తారా అని నేనే అడిగిన. ఇవాళ ఈ లిస్టు చూస్తే నాకైతే అనిపిస్తలేదు. ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ కార్యకర్త, మంచి కార్యకర్త. కానీ ఈ లిస్టులో ఉన్న కార్యకర్తలతోని 100% బీజేపీ గవర్నమెంట్ రాదు. కిషన్ రెడ్డి ఏమో పెత్తనం చెలాయిస్తున్నారు అంటున్నారు. కొత్తగా వచ్చినటువంటి రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ అంటున్నారు. ఎవరు మరి బీజేపీ పైకి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రామచంద్రరావు అన్న గారు లబరీ స్టాంప్గా మారొద్దు, కానీ ఆయనకి లబరీ స్టాంప్గా మార్చిస్తున్నారు. అసలు ఇంకా ఎవరున్నారు? ముందుకు రండి. నా పైన పార్టీ బలం పైకి రావాలి, అధికారంలోకి రావాలి, రాజసింగ్ అనుకుంటున్న లక్ష్యం నెరవేరాలి అంటే ఎవరు రావాలనుకుంటున్నారు? ఇంకొక ప్రెస్ మీట్లో చెప్తా, నేను కూడా మంచి సర్వే చేసుకుంటా. ఇంకొక ప్రెస్ మీట్ పెట్టుకుంటా, మంచి సర్వే చేసుకుంటా నేను కూడా. అసలు ఎవరి వల్ల బీజేపీ గవర్నమెంట్ వస్తుందని నేను కూడా చూసుకుంటా. అప్పుడు పేర్లు కొని చెప్తా. ఇప్పుడైతే నేను పేర్లు కూడా ఏం చెప్పలేను. ఇప్పుడు పరిస్థితిలో అయితే నో ఛాన్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.